ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలను ఆపి అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే చర్చల్లో పాల్గొంటే మంచిదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. హత్యలు చేసే సంస్కృతి జగన్మోహన్ రెడ్డిదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉండవల్లిలో శనివారం మీడియాతో మంత్రి అనగాని మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలను ఎన్నడూ ప్రోత్సహించలేదని హితవు పలికారు. తోట చంద్రయ్యలాగా ఎంతో మంది టీడీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి హత్యలు చేయించారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏ మొహం పెట్టుకుని ధర్నా చేస్తారని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో టీడీపీ అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి హేళన చేశారని, అన్యాయంగా అతి కిరాతకంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై కేసులు పెట్టి పగ తెచ్చుకున్నారని గుర్తు చేశారు. నిండు సభలో మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా తమ అధినేతను అవమానపరిచినప్పుడు రాజ్యాంగ విలువలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి రాక్షస పాలనను గమనించి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా పద్ధతి మార్చుకోలేదని హేళన చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలను ఆపి అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే చర్చల్లో పాల్గొంటే మంచిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. 5 ఏళ్ల పాటు నేరాలు ఘోరాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రగా మార్చిన జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడటం విడ్డూరమని మంత్రి పేర్కొన్నారు. రేపల్లలో అమర్నాథ్ గౌడ్, మాచర్లలో తోట చంద్రయ్య, మదనపల్లిలో ఫాతిమా ఇలా వైసీపీ పాలనలో జరిగిన దారుణ హత్యలు చాలానే ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి 4 రోజుల పాలనకి రాష్ట్రపతి పాలన కావాలంటే మరి నాడు మీ అరాచక పాలనకు మిమ్మల్ని ఈ పాటికి దేశ బహిష్కరణ చేసి ఉండాలని అన్నారు. ఎక్కడైనా మీ వంకర బుద్ధి మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతారని హెచ్చరించారు. ఢిల్లీలో ధర్నా చేసే ముందు ఆంధ్రలోని గల్లీ గల్లీలో నీ అరాచక పాలన ఆనవాళ్లకు ప్రజల కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే ప్రజలు క్షమిస్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్ డోడి ప్రజలను కోరారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలను శనివారం జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి వరదలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో పరిస్థితుల గురించి పోలీసు అధికారులతో చర్చించారు. వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యల గురించి తగిన సూచనలు చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజలకు సేవ చేసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలువలు, వాగులు, నదులు ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివాసుండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బ్రిడ్జిలు, కల్వర్టులపై వరద నీరు ప్రవహిస్తుంటే వాటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయవద్దని, ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని పలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అనుసంధాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అనగాని సుప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని 8వ వార్డులో ఉన్న సాయిబాబా ఆలయంలో తెల్లవారుజామున కాకడ హారతులు ఇచ్చినట్లు అర్చకులు తెలిపారు. పూలు, పళ్ల రసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందినట్లు వివరించారు. అనంతరం భక్తులకు అనుసంధాన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని తాలూకా ప్రాంగణం వెనుక ఉన్న సాయిబాబా ఆలయంలో టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో అనగాని శివప్రసాద్ పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బాబాను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. సాయినాథాయ నమః. రేపల్ల 8వ వార్డులో వేచేసి ఉన్న షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పూర్ణిమ సందర్భంగా ఉదయం 5 గంటలకు కాకడ హారతి, 8 గంటల 30 నిమిషములకు పంచామృతాలు, పలరసాలతో అభిషేకము, 11 గంటలకు అన్నాభిషేకము, తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు. గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీ బోర్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, సాయంత్రం శాకాంబరి దేవిగా అలంకరించినట్లు అర్చకులు భాను సుధాకర్ గురుకులు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీ బోర్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించినట్లు తెలిపారు.